సురేఖ ఏం అట్లా కూర్చున్నావా? జాకెట్ కట్ చేసుకుంటావా? అవునులే కరెక్టే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాపా. మరి ఈరోజు సండే, మీ అందరికీ హ్యాపీ సండే. మీరు అందరూ ఈ సండే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు మన బ్లాగ్లో స్పెషల్ ఏంటంటే, నా భారత జాకెట్ కుడుతుంది. అది దేనికోసం అంటే, మా అమ్మ చనిపోయి ఈరోజు 4 నెలలు అయిపోయి, అమ్మ చనిపోయి 5వ నెలలో నడుస్తుంది, 24వ రోజు మరి ఫ్రెండ్స్. మరి ఈ 5 నెలల లోపు అంటే 5వ నెల నడుస్తుంది. ఇది 4 నెలలు అయిపోయి 24 రోజులు అయింది. 5వ నెల అంటే మరి ఇప్పుడు 5వ నెలలోనే ఆడపిల్లలకైతే మనము బట్టలు పెట్టాలా. అందుకోసమే ఫ్రెండ్స్ మరి స్పెషల్ బ్లాగ్. అక్కకైతే అక్క వచ్చింది ఊరి దగ్గర నుంచి, లేదు బయట పోయింది. అందుకోసమే మరి అక్క కోసము సీర తెచ్చినాము. జాకెట్ కూడా కుడుతుంది సురేఖ. అయితే సురేఖ శారీని చూపెట్టు ఒకసారి, చూస్తారు మన సబ్స్క్రైబర్స్. ఎట్లా తెచ్చాను, మనం ఉన్న దాంట్లోనే తెచ్చిపెట్టినాము. నెక్స్ట్ పండగ అయితే, క్రిస్మస్ పండగ అయితే ఘనంగా బలంగా తెస్తాం అనుకున్నాము. అక్కకైతే చీర మరి ఈసారి అయితే మన దగ్గర పోయి చూద్దామండి. సో ఫ్రెండ్స్, మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. చూద్దాం మరి చీర ఎట్లుండదో ఎట్లా లేదో ఆ చీరపై మీరు కామెంట్ కూడా చేసి పెట్టండి. మరి ఇదే అండి మరి మా చిన్నమ్మ తెచ్చిన చీర. అయితే మా పెద్దగా ఏం లేదులే, మామూలు దాంట్లో తెచ్చినాను. ఎందుకంటే ఇప్పుడు మరి ప్రస్తుతానికి రోజు కట్టే చీరలే కదా పెట్టాల్సింది. పెట్టే చీరలు అయితే కాదు, మనకు ఉండిన దాంట్లో ఇదైతే జాకెట్ ఇది. కాకపోతే జాకెట్ చిన్న వచ్చిందని మా చిన్నమ్మ కొంచెం బాగా మందం లా ఉంటది, క్రాస్ ఎక్కువ వచ్చింది, వద్దులమ్మ జాకెట్ అని చెప్పింది. జాకెట్ అయితే దీంట్లో కలిసేటట్లా మామూలు జాకెట్ తీసుకొచ్చిన. మరి ఇలాంటి తీసుకొచ్చిన. దీంట్లో కలిసే జాకెట్ 2 బెడ్ జాకెట్ కుట్టమ్మ, నాకు చీరల జాకెట్ వద్దని చెప్పిందండి. మరి అంటే కాదు, అది జాకెట్ పీస్ కాదు, అది చీరలకు వచ్చింది కాదనమాట. అందుకోసమే సపరేట్ 2 బెడ్ జాకెట్ అయితే తీసుకొచ్చినాం. మరి ఎలా ఉందో మరి ఖచ్చితంగా అయితే మరి చీరపై కామెంట్ అయితే పెట్టండి అబ్బా. ఏదో మనకు నిన్న దాంట్లో తీసుకొని వచ్చినాం. మరి ఎందుకంటే మనం ఇట్లా చీరలు అయితే మనం మామూలు చీరలే పెట్టాలి, ఈ టైంలో పెట్టాల్సింది, ఈ టైంలో పెట్టాల్సిన చీరలు ఇవే. ఒకవేళ దేవుంటే మనం బాగుండి, అందరూ బాగుంటే, మీరు బాగుండి, మా బాగుంటే పండుగలోనైతే మరి ఒక ఆయమ్మ నచ్చిన చీర తీసుకోవచ్చండి. అందుకోసమే ఇది కలర్ బాగానే ఉంటుందని తీసుకున్నారు. మరి మా ఆయన అడుగుదాం ఎలా ఉంటుంది. ఉన్న దాంట్లో కానీ బాగుంటుంది, కలర్ అయితే బాగుంటుంది. మన సబ్స్క్రైబర్స్ మరి ఎట్లా కామెంట్ చేసి పెట్టండి అబ్బా మా శారీపై. ఓకే, జాకెట్ అయితే కటింగ్ చూపిమని అడిగినారంట కదా కొంతమంది అయితే. మరి అందుకే జాకెట్ కానీ కటింగ్ చూపిద్దాం అనుకున్నా. మరి ఫస్ట్ సారి అయితే మరి చిన్నమ్మదే చూపించాలనుకున్నా. కటింగ్ చూడండి. మరి ఒకవేళ దాంట్లో ఏదైనా తేడా ఉంటే కామెంట్ లో చెప్పండి అబ్బా. సురేఖ కటింగ్ చూపిస్తానంటుంది, కుట్టడం అయితే ఇంక చూపెట్టలేదు కానీ లేట్ అవుతుంది. కటింగ్ వరకు చూపెట్టు సురేఖ. తొందరగా నువ్వు తొందరగా వేస్తే ఇంకా టిఫిన్ చేయాలా. మరి అన్ని ఒకటే రోజే చేయొద్దు అని చెప్తాను. అన్ని ఒకటే రోజే కాదు, ఈరోజు సండే. మరి మా ఎక్కువ వచ్చేదే చీర కట్టకపోతుంది. చీర కట్టి మేము టిఫిన్ చేయాలా, మటన్లు, చికెన్లు ఇవల్ల చేయాల్సి వస్తుంది. అవేం రెక్కలా? ఫస్ట్ అయితే క్రాస్ కటింగ్ తీసుకోవాల్సింది, రెక్కలే. మరి తొందర కట్ చేయి. తొందర కట్ చేస్తే ఇంకా టైం అవుతుంది. చేసే పనులు చాలా ఉన్నాయి. పూలు మంచి వచ్చా, పూలు తీసుకో లలిత. ఆ పూలు తీసుకో, తీసుకున్నట్టు పూలు తీసుకొని అది కడుక్కున్నాడు. మరి మక్కలు కడుక్కొని స్నానం చేయండి తొందరగా. దేవరాజు అదే అది కొంచెం మంట లోపల నువ్వు కప్ప.
అయిపోయినట్లేనా ఇంకా ఉండదు రైకే సరే జాకెట్ ఇంకొంచెం ఉండాలి అంతేనే అంతే. నువ్వు ఇంకా సేమేలు చేయాలా వగ్గాని చేయాలా ఇంకా దిండిగా ఉండదు నీ పని తొందరగాలే సరే ఓకే పట్టు టీ తీసుకో తాగు తాగా తాగు ఇంకా తాగన్నట్టు తాగన్నట్టు తాగు అంతే తాగు 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 అయితే ఇంత తాగు ఏం చేస్తావు ఏలాకలు కాదు నువ్వు అంటించిండి ఏంటి అంటించావే శ్యామంగల్ చేద్దాం చిన్నమ్మ తిని పాత చర్చి కానీ శ్యామంగల్ చేద్దాము ఫస్ట్ స్పీడ్ తిని చర్చి పోయొచ్చి బట్టలు కట్టుకొని స్వీట్ తినేసి చర్చి పోతుంది వచ్చిన తర్వాత ఏమన్నా చేస్తావు చికెన్ రైట్ వేసావు బెల్లం వేస్తావా బెల్లమా చక్కెర చక్కెర ఏలాకలు సూపర్ అప్ప సేమేలు అంటే ఇంకా సూపర్ సూపర్ చేస్తా సూర్యకి ఇంకా మాట్లాడడానికి లేదు సేమేలు అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంది చూడు ఏమో ఏం లేదు కానీ కొబ్బరి అట్లా పాలు వేసి తెలకలు వేరే రకం వస్తుంది చేస్తారా అన్న అయిపోయినట్లేనే ఇంకా సేమే అయిన అయిపోయినట్లేనే అబ్బా మరి సేమియాలు అయితే రెడీ చేసింది సురేఖంగా మిషన్ కుట్టి జాకెట్ కుట్టి సేమియాలు చేసి పాటికి మరిగా పండుకునే చూడు ఎట్టపారు అడ్డము లేదు సురేఖ లే అలపోచ్చినట్లు ముడ్లు నస్తానంట మరి అందుకోసమే అడ్డపడిందప్ప ఇప్పుడు మా చిన్న అబ్బాయిని తోలుకురానికి పంపి ఏమనరా అవరా ఏమన్నా అత్త ఏమన్నా ఏయ్ గౌతమ్గా అన్నమాయన తోలుకురానికి నువ్వు పాలేదు ఇంటికాడికి పోయేస్తా ఫోన్ మాట్లాడుతున్నట్టు విడిగానే పోయిందంటే ఇంటికాడికి ఫోన్ మాట్లాడుతున్నట్టు దానికోసమే సరే సరే సరేలే అన్నేం పోయాడు కదా వేసాక మా ఎక్కి ఇంకా రాలేదు ఇక్కడ చర్చి చూస్తే చర్చి ఇడిసే టైం అవుతుంది మేము స్నానం చేయాలి మా ఎక్కువ వస్తే ఏమని తిని సీర కట్టుకొని పోతే నువ్వు స్నానం చేసి చర్చి పోయించిన తర్వాత వంట కార్యక్రమం పెట్టుకుందామంటే ఏం అస్సలు రానే రాకపోయి ఏమనరా ఏమో రే వచ్చినా వచ్చేలా ఫ్రెండ్స్ మరే కొంచెం నీళ్ళు కనిపిస్తుంది నీళ్ళు తోడు మా ఎక్కకి ఏది ఊకి వేస్ట్ కట్టలని కాలుతాం అన్నట్లు నాన్న డబ్బు కాలుతుంది అది వేడి నీళ్ళకి స్నానం చేతురా లేదురా ఇడి పూసుకో ఇంకేంటికి రావని చెప్పు ఇంకా అయితేలే స్నానం చేసి ఇటు బట్టలు కట్టుకొని పోదు ఏమెట్టేస్తాం తింటారులే రా అప్పుడే సాల్ చేసావు కదా జరకే అదే నువ్వు మటన్ తినేవు కదా కూర మటన్ తింటావు కదా మరి నువ్వు తినేలు మరి సపరేట్ అర్ధ కేజీ బోయేసుకురా ఇంత బాగున్నావా లేకుండా బాగున్నా బాగా చక్కెర అయినా మా చిన్న తిన్నాడు స్వీట్ అందుకోసం పాపం తిండాను మా చిన్న కోసం చికెన్ చేశాను మధ్యాహ్నం తలకల్లా చూడండి మా చిన్న కొత్త వాళ్ళ
మరి మా చిన్నమ్మ అయితే ఇప్పుడు చర్చి వేస్తుంది అప్పుడు అంత లోపల మా చిన్నమ్మ వచ్చిన తర్వాత వచ్చే తలకాల మనం ఏం చేసేది ఉండదో అన్ని చేసేద్దాం మరి ఓకేనా మా చిన్నమ్మ చర్చి చర్చికి సరిపడ మరి అక్క అయితే ఇంకా బట్టలు కట్టుకొని చర్చికి వెళ్ళింది అబ్బా. ఇంకా మేమైతే ఇంక ఈ ఇంటి పనులతోనే సూర్యకి అయితే ఇంటి పనులతోనే సరిపోయింది. మేము తెచ్చిన చీర ఎలా ఉందో చెప్పు, కామెంట్ చేయమని చెప్పు సూర్యక. నేను తెచ్చిన చీర వద్దుండి తెచ్చుకొని వచ్చింది మరి చీర. మరి మా అక్క అయితే సూపర్ చాలా బాగుందిలే అబ్బా అనకాశ అని చెప్పింది. స్వీట్ కూడా స్వీట్గా చాలా చాలా బాగుంది అని చెప్పింది. ఎంత వేస్తే అంత తినేది మా అక్క. యాక్చువల్గా అంటే మా అక్క స్వీట్ తిందో అట్లాంటి బాగా 2 గంటలు స్పూన్ స్వీట్ తినిందనమాట. మా బ్లాగ్ ఎలా ఉందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి పెట్టండి అప్ప. అలాగే కొత్త వారు అయితే మన ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.